Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 19th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027. ఇవి విద్యా సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్స్. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల విద్యా సంస్థలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ఏ విద్యా సంస్థలు టాప్లో ఉన్నాయని చెప్పేసి యూకే కంట్రీకి చెందిన, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన క్వాక్రెల్లీ సైమండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే ర్యాంకింగ్స్. డిఫరెంట్ కంట్రీస్లో ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టాప్లో ఉంది, ఏవి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు ఈ ర్యాంకింగ్స్ని. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఎవరు రిలీజ్ చేస్తారంటే యూకే కంట్రీకి చెందిన క్వాక్రెల్లీ సైమండ్స్. మరి మనం ఫోకస్ చేయాల్సింది టాప్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇండియా నుంచి టాప్లో ఏ ఇన్స్టిట్యూషన్ ఉంది, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే టాప్లో ఫస్ట్ ప్లేస్లో మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT విద్యా సంస్థ, మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అమెరికాకు చెందిన యూనివర్సిటీ. ఇక సెకండ్ ప్లేస్లో ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూకే కంట్రీకి చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్లో మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అమెరికాకు చెందినది, బట్ దీని మెయిన్ క్యాంపస్ క్యాంబ్రిడ్జ్లో కూడా ఉంది. యూకే, ఇంగ్లాండ్లోని క్యాంబ్రిడ్జ్లో మెయిన్ క్యాంపస్ ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో ఇంపీరియల్ కాలేజ్ లండన్తో పాటు అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా సంయుక్తంగా రెండవ స్థానంలో ఉంది. సో సెకండ్ ప్లేస్లో ఇంపీరియల్ కాలేజ్ లండన్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఫోర్త్ ప్లేస్లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే కంట్రీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఫిఫ్త్ ప్లేస్లో అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ. టాప్ 5 సరిపోతాయండి మనకి, నో నీడ్ ఇక టాప్ 10 అవసరం లేదు. అసలు టాప్ 3 ఎక్కువ, బట్ టాప్ 5 గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఫస్ట్ మీకు డౌట్ రావాలి, ఈ యొక్క క్వాక్రెల్లీ సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027, ప్రజెంట్ మనం ఇంకా 2026లోనే ఉన్నాం కదా. 2027 పేరుతో ఎందుకు ర్యాంకింగ్స్ని విడుదల చేశారు అంటే, ఈ యొక్క ర్యాంకింగ్స్ని నిన్న విడుదల చేశారు జూన్ 18న. మరి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ 2026-27 అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది. 2026-27 విద్యా సంవత్సరం జూన్లో స్టార్ట్ అవుతుంది విద్యా సంవత్సరం. సో అందుకు గాను 2027 పేరిట ర్యాంకింగ్స్ని విడుదల చేశారు. మరి ఇక్కడ ఈ ర్యాంకింగ్స్లో హైయెస్ట్ యూనివర్సిటీస్ ఏ కంట్రీ నుంచి చోటు సంపాదించుకున్నాయో తెలుసుకోవాలి. ఈ యొక్క ర్యాంకింగ్స్లో అత్యధికంగా విద్యాసంస్థలు ఏ దేశం నుంచి చోటు సంపాదించుకున్నాయంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా నుంచి లైక్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లిస్ట్లో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బ్రిటన్ ఉంది, బ్రిటన్ లేదా యూకే అని చెప్పవచ్చు, బ్రిటన్ కంట్రీ. ఇక మీరు చూసుకుంటే ఇక్కడ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 టాప్ 550 అంటే టాప్ 550 విద్యా సంస్థలలో ఇండియాలో ఏది టాప్లో ఉందో తెలుసుకోవాలా. మరి ఇండియా నుంచి టాప్లో ఏది ఉందంటే IIT ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఇండియాలో బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ ర్యాంకింగ్స్ ప్రకారము. IIT ఢిల్లీ గ్లోబల్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా 118వ స్థానంలో నిలిచింది, 118th ప్లేస్, 118వ స్థానము. ఇక IIT బాంబే 134 ప్లేస్లో నిలిచింది, IIT మద్రాస్ 170వ స్థానంలో నిలిచింది, IIT ఖరగ్పూర్ 205 ప్లేస్లో నిలిచింది, IISc బెంగళూరు 221వ స్థానంలో నిలిచిందండి. సో మనకి అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి, టాప్ గుర్తుంచుకోండి. IIT బాంబే 134 స్థానం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్గా టాప్ 550లో ఇండియా నుంచి ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి అంటే 52 ఇండియన్ యూనివర్సిటీస్, 52 భారతీయ విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి ఈ జాబితాలో. మరి క్వాక్రెల్లీ సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని ఫస్ట్ టైం ఎప్పుడు విడుదల చేశారు అంటే 2004లో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 2004లో ఫస్ట్ ఎడిషన్, ఎవ్రీ ఇయర్ విడుదల చేస్తారు. మరి ఇటువంటి విద్యా సంస్థలకు ర్యాంకింగ్లు ఇవ్వాలి అంటే కొన్ని ప్రామాణికాలు ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ అంటే కొన్ని డైమెన్షన్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ర్యాంకింగ్స్ 5 డైమెన్షన్ల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. డైమెన్షన్స్ అంటే ఇప్పుడు పలానా కేటగిరీలో ఈ విద్యా సంస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది అటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీ రీసెర్చ్ అండ్ డిస్కవరీ అంటే ఆ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రీసెర్చ్ పరిశోధన విభాగం ఎలా ఉందో చూస్తారు. ర్యాంకింగ్లు ఊరికే ఇవ్వరు కదా, రీసెర్చ్ ఎలా ఉంది, అలానే ఆ యొక్క
విద్యా సంస్థలో ఎంప్లాయబిలిటీ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, క్యాంపస్లు వస్తూ ఉన్నాయా లేదా, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయా లేదా అట్లా చూసుకుంటారు. ఇక గ్లోబల్ ఎంగేజ్మెంట్, థర్డ్ డైమెన్షన్ వచ్చేసి గ్లోబల్ ఎంగేజ్మెంట్ అంటే ఆ విద్యా సంస్థ ప్రపంచంలోని వివిధ విద్యా సంస్థలతో సహకారం అందిస్తూ ఉందా లేదా, అంటే పరస్పరం కొల్లాబరేట్ చేసుకుంటా ఉన్నారా లేదా అవసరమైన రంగాల్లో అని చెప్పేసి గ్లోబల్ ఎంగేజ్మెంట్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ యొక్క నేర్చుకునే దాంట్లో అనుభవాలు ఎలా ఉన్నాయి, లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక ఫిఫ్త్ డైమెన్షన్ వచ్చేసి సస్టైనబిలిటీ అంటే ఆ విద్యా సంస్థ ఏ విధంగా ఉంది, సుస్థిరంగా ఉందా లేదా ఆ విద్యా సంస్థలో ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో సింపుల్గా 5 డైమెన్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ విడుదల చేసే ర్యాంకింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కంట్రీ యూకే అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మీరు ఇక్కడ చూసుకుంటే టాప్ 550లో ఇండియా నుంచి ఓవరాల్గా 52 విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ యూనివర్సిటీలు తీసుకుంటే 14 భారతీయ యూనివర్సిటీలు టాప్ 550లో ఉన్నాయి. ఓవరాల్గా 52 విద్యా సంస్థలు, అందులో యూనివర్సిటీలు 14 ఉన్నాయి టాప్ 550లో. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అమెరికాకి ఇరాన్కి మధ్య కుదిరిన అగ్రిమెంట్, అమెరికాకి ఇరాన్కి మధ్య కుదిరిన ఒప్పందము. సో మనం ఆల్రెడీ గత కొన్ని నెలల నుంచి ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామండి. అమెరికాకి ఇరాన్కి యుద్ధము ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 2026లో ఫిబ్రవరి 28న అఫీషియల్గా అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పైన అటాక్ చేసింది. అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఒక ఆపరేషన్ పేరిట ఇరాన్ పైన అటాక్స్ చేసిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి అప్పటి నుంచి ఈ యొక్క హార్ముజ్ జలసంధిని మూసివేయడము, సరిగా ఈ యొక్క చమురు నౌకలు అనేవి సరిగా వాళ్ళు రిలీజ్ చేయటం లేదు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి మధ్య 14 పాయింట్ల ఎంఓయు కుదిరింది, 14 పాయింట్ల ఒప్పందం కుదిరింది. మరి ఈ యొక్క అగ్రిమెంట్కి ఎవరు మధ్యవర్తిత్వం వహించారో తెలుసుకోవాలి. ఈ అగ్రిమెంట్ ఎవరి వల్ల సాధ్యమైంది అంటే పాకిస్తాన్ మీడియేటర్గా వ్యవహరించింది. పాకిస్తాన్ కంట్రీ మధ్యవర్తి మీడియేటర్గా వ్యవహరించింది. పాకిస్తాన్ యొక్క చొరవతో ఈ అగ్రిమెంట్ కుదిరిందని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క శాంతి ఒప్పందాలపైన, ఈ పీస్ అగ్రిమెంట్స్ పైన డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారు. అలానే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా సైన్ చేశారు. మరి ఇక హార్ముజ్ జలసంధి అనేది కూడా తెరుచుకుందని చెప్పవచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ నౌ ఫ్రీ, ఇట్ ఈస్ నౌ ఓపెన్డ్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం తెలుసుకోవాల్సింది, వీళ్ళు సంతకాలు అయితే చేశారు కానీ అధికారికంగా అసలు ఈ యొక్క 14 పాయింట్ల ఒప్పందాన్ని ఎలా అమలు చేయాలి అని చెప్పేసి ఇవాళ స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధులు కూడా భేటీ అయ్యారు. వీళ్ళు అగ్రిమెంట్స్ అయితే సైన్ చేశారు కానీ దీన్ని అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అధికారికంగా అఫీషియల్గా ఎక్కడ మీట్ అయ్యారు అంటే స్విట్జర్లాండ్. ఆ పాయింట్ రాసుకోండి. సో మరి ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సింది ఆ 14 పాయింట్లు ఏమున్నాయి. 14 పాయింట్స్ అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఆ 14 పాయింట్లలో ముఖ్యమైనవి వచ్చేసి, ఒకటి 60 రోజుల్లో ఫైనల్ డీల్ కుదుర్చుకోవాలి. ఈ రెండు కంట్రీస్ కూడా వితిన్ 60 డేస్లో ఫైనల్ డీల్ కుదుర్చుకోవాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాయి. అలానే ఇరాన్కు $300 బిలియన్ ఇవ్వాలి అని చెప్పేసి అమెరికా నిర్ణయం కూడా తీసుకునింది. ఇరాన్ కంట్రీ చాలా నష్టపోయింది కదా. సో ఆ ఇరాన్ కంట్రీని పునర్నిర్మించాలి, ఇరాన్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని డెవలప్ చేయడం కోసము $300 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 28.3 lakh crore, 28.3 లక్షల కోట్లు, $300 బిలియన్ మేము ఇస్తాము అని చెప్పేసి అమెరికా కూడా నిర్ణయం తీసుకునింది. ఇక అలానే ఎగుమతులకు అనుమతులు, ఇరాన్ కంట్రీ నుంచి ఏవైతే క్రూడ్ ఆయిల్, ముడి చమురు, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మేము ఎగుమతి చేసుకుంటాము, అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఇరాన్ అడిగితే అందుకు కూడా అమెరికా ఒప్పుకొనింది. అలానే మరి ఇక్కడ మీరు చూసుకుంటే తదుపరి చర్చలు, ఈ ఎంఓయూలో కొన్ని పాయింట్ల పైన చర్చలు అనేవి మళ్ళీ జరుగుతాయి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇవి సరిపోతాయండి మనకి. మెయిన్గా ఆంక్షల ఎత్తివేత అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు కూడా విధించింది, కొన్ని రెస్ట్రిక్షన్స్. ఆ ఆంక్షల్ని కూడా ఎత్తివేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో ఎనఫ్ అండి. యుద్ధానికి బ్రేక్, ప్రస్తుతానికైతే కొంతకాలం పాటు ఆ వార్ని కూడా మేము స్టాప్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది, మనము
ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి, దీని గురించి తెలుసుకోవాలి. లెబనాన్ కంట్రీ, లెబనాన్ బార్డర్ కంట్రీస్ చూసుకోండి. మనం చెప్పాం ఆల్రెడీ, లెబనాన్లో ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తూ ఉంది. లెబనాన్ దేశ రాజధాని బీరట్. మరి ఆ లెబనాన్లో హెజ్బొల్లా తీవ్రవాదుల ముప్పు ఎక్కువగా ఇజ్రాయెల్కి ఉందని చెప్పేసి ఇజ్రాయెల్ ఆ హెజ్బొల్లా టెర్రరిస్టులపైన అటాక్స్ చేస్తూ ఉంది. ఆ హెజ్బొల్లా టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తూ ఉన్నది ఇరాన్. సో అట్లా మీరు కొద్దిగా బార్డర్ కంట్రీస్ ఫోకస్ చేయండి. లెబనాన్ బార్డర్ కంట్రీసు, ఇజ్రాయెల్ బార్డర్ కంట్రీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఇజ్రాయెల్ బార్డర్ కంట్రీసు. మరి ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి మరొకసారి చూసుకోవాలండి. ఎందుకంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు కాబట్టి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇది ఒక జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ఒక జలసంధి. పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని లింక్ చేసే ఒక స్ట్రెయిట్ అని చెప్పవచ్చు, జలసంధి అని చెప్పవచ్చు. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అరేబియన్ సముద్రానికి లింక్ అప్ అవుతుంది, అరేబియా మహాసముద్రం. సో మరి ఇక్కడ చూస్తే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి నార్త్ సైడ్ ఉత్తర దిక్కున ఇరాన్ ఉంది, సౌత్ సైడ్ ఒమన్ ఉంది. ఒమన్ మెయిన్గా బార్డర్ కంట్రీ ఒమన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ యుఏఈ కూడా ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ. బట్ మెయిన్గా అయితే సౌత్ సైడ్ ఒమన్ కంట్రీ ఉంది. మరి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్? ప్రపంచవ్యాప్తంగా రవాణా అవుతా ఉన్న ముడి చమురులో 34% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే వెళ్తుంది. వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్న క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ క్రూడ్ ఆయిల్ ట్రేడ్లో 34% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే వెళ్తుంది. అలానే రోజుకు 15 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ జలసంధి ద్వారా రవాణా జరుగుతుంది. డైలీ 15 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ యొక్క స్ట్రైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ముడి చమురు రవాణాలో 34% ఈ జలసంధి ద్వారా జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్లో తొలి క్వాంటమ్ ఇంక్యుబేటర్ ఇవాళ అమరావతిలోని మేధా టవర్స్లో ఇవాళ ప్రారంభం చేశారండి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది క్వాంటమ్ ఇంక్యుబేటర్ అంటే ఏంటి. మనం క్వాంటమ్కి సంబంధించి క్వాంటమ్ మిషను, నేషనల్ క్వాంటమ్ మిషను, ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చండీగఢ్ యూనివర్సిటీతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ యొక్క క్వాంటమ్ ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మేధా టవర్స్. మరి ఎవరి సహకారంతో అంటే చండీగఢ్ యూనివర్సిటీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంక్యుబేటర్ అంటే జనరల్గా ఈ యొక్క క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించి, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి స్టార్టప్ కంపెనీలకు అవసరమైన మద్దతు, అవసరమైన మెంటార్షిప్, అవసరమైన రీసెర్చ్ సపోర్ట్ అందించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ సంబంధించి ఆ యొక్క స్టార్టప్ కంపెనీస్కి అవసరమైన మెంటార్షిప్, అవసరమైన సపోర్ట్ అందించడం కోసం లాంచ్ చేసిన ఒక ఇంక్యుబేటర్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ దాని పేరు ఏంటో తెలుసుకోవాలి. దాని పేరు వచ్చేసి క్యూబిక్ అంటే చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ దాని పేరు. సో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తారండి. మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. అమరావతి క్వాంటమ్ మిషన్కి డైరెక్టర్ ఎవరు అంటే సివి శ్రీధర్ గారు. ఎక్కడ ఉంది ఈ మేధా టవర్స్ అంటే గన్నవరంలో ఉంది, గన్నవరంలోని మేధా టవర్స్. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అరణ్యరామం నిర్మాణానికి నేడు పవన్ కళ్యాణ్ భూమి పూజ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పచ్చదనాన్ని పెంపొందించడానికి, అలానే జంతువులు మానవుల మధ్య సంఘర్షణలను తగ్గించడానికి వివిధ రకాల చర్యలు చేపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయడం కోసము, అలానే హ్యూమన్స్కి యానిమల్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయడం కోసం డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని చేపడతా ఉందండి. ఇప్పుడు అమరావతిలో అరణ్యరామం అనే ఒక క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశము వైల్డ్ లైఫ్ని సంరక్షించాలి, వన్యప్రాణులని సంరక్షించాలి, జంతువులు మానవుల మధ్య సంఘర్షణ తగ్గించాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, హ్యూమన్ యానిమల్ మధ్య ఆ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయాలి. మరి
దాని పేరు ఏంటి అంటే అరణ్యరామం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇది ఒక ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్. ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే అమరావతి. మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 27 crore, 27 కోట్ల ఖర్చు. ఇందులో ఏముంటాయి ఈ సెంటర్లో ఏముంటాయి తెలుసుకోవాలి. ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటరు, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్సు, ఈ మానవుల వన్యప్రాణుల సంఘర్షణ నివారణ కేంద్రాలు, ఆ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయడం కోసము సెంటర్సు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఏంటి, రియల్ టైంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క జంతువులు మానవుల మధ్య సంఘర్షణలని తగ్గిస్తారు. అంటే ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు పార్వతీపురం ఫారెస్ట్ ఏరియాస్లో ఏమవుతుందంటే జనాలు ఉండే ప్రాంతాల్లోకి ఈ యొక్క వైల్డ్ యానిమల్స్ వన్యప్రాణులు ఎంటర్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ యొక్క అరణ్యరామం సెంటర్ నుంచి రియల్ టైంలో మానిటర్ చేస్తారు, పర్యవేక్షిస్తారు. అసలు యానిమల్స్ ఎలా వస్తూ ఉన్నాయి, ఏ టైంలో వస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక రియల్ టైంలో. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ ఇటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ జంతువులు మానవుల మధ్య సంఘర్షణ తగ్గించడానికి ప్రాజెక్ట్ హనుమాన్ని లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ప్రాజెక్ట్ హనుమాన్. అలానే కర్ణాటక నుంచి కుంకి ఎలిఫెంట్స్ని కూడా తీసుకొని వచ్చారు, కుంకి ఏనుగులు. ఆ కుంకి ఏనుగులు ఏంటివి, ట్రైన్డ్ ఎలిఫెంట్స్. వీటికి శిక్షణ ఇచ్చి ఉంటారు. ఈ యొక్క అడవుల్లోంచి జనాలు ఉండే ప్రాంతాల్లోకి ఈ యొక్క అడవి ఏనుగులు వస్తూ ఉంటాయి. వాటిని సేఫ్గా మళ్ళీ అడవుల్లోకి మళ్ళించాలి అంటే ఈ కుంకి ఎలిఫెంట్స్ని, ఈ శిక్షణ పొందిన ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని యూజ్ చేస్తారు, కుంకి ఏనుగులు. సో ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేసుకున్నామండి. ప్రాజెక్ట్ హనుమాను, కుంకి ఎలిఫెంట్స్, ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి, అరణ్యరామం ఎక్కడ అంటే అమరావతి, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అమరావతిలో సింగపూర్ జిఎస్జి క్యాంపస్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీరు విద్యాసంస్థలు పెట్టండి అని చెప్పేసి సింగపూర్ ప్రభుత్వాన్ని కోరితే అక్కడ సింగపూర్కు చెందిన ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జిఎస్జి గ్లోబల్ స్కూల్ గ్రూప్, సింగపూర్కు చెందిన గ్లోబల్ స్కూల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో ఎడ్యుకేషనల్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్ విజిట్లో భాగంగా సింగపూర్కు చెందిన ఒక ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ స్కూల్ గ్రూపు అమరావతిలో మేము క్యాంపస్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. సో డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. అమరావతిలో సింగపూర్ జిఎస్జి క్యాంపస్. మరి ఇక ఆ యొక్క జిఎస్జి గ్రూప్ చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే అతుల్ తిముర్నికర్. సో మరి ఏ పేరుతో ఈ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు వీళ్ళు అంటే అమరావతిలో జిఎస్జి సంస్థ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ ప్రభుత్వము సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ కిట్లను అందించింది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నరు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటి పేరేంటి, యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్. తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్. తెలంగాణ గవర్నమెంట్ మీరు చూస్తే ఎడ్యుకేషన్ సెక్టార్ని డెవలప్ చేయడానికి రకరకాల చర్యలు చేపడతా ఉంది. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ స్కీమ్ని లాంచ్ చేశారు అని చెప్పేసి. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ స్కీమ్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలు అంటే రెసిడెన్షియల్ గురుకులాలు, వెల్ఫేర్ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, కస్తూర్బా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వము యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించింది. యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ అంటే స్టూడెంట్స్కి అవసరమైన వస్తువులు ఉంటాయి. అంటే వాళ్ళకి సంబంధించి ఆ పిల్లలకి ఏమైనా అవసరమైన యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్, అటువంటివి ఆ కిట్లలో అందిస్తారు. మరి ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులకు 22 వస్తువులతో కూడిన కిట్లు, పాఠశాల విద్యార్థులకైతే 7 వస్తువులతో కూడిన కిట్లు,
వసతి గృహ విద్యార్థులకైతే 10 వస్తువులతో కూడిన కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అందించారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్ ఇండియా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా నిర్మిస్తూ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని డెవలప్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వీటిని నిర్మిస్తూ ఉంది. అంటే ఏంటివి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇక అత్యాధునికమైన స్కూళ్ళు, మోడర్న్ స్కూళ్ళు, అన్ని వసతులతో కూడిన స్కూళ్ళు అని చెప్పవచ్చు. అలాంటి స్కూళ్ళను 105 స్కూల్స్ని నిర్మించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. 105 స్కూల్స్. ఇందులో భాగంగా ఒక్కొక్క స్కూల్కి 5 crore రూపీస్ని కూడా కేటాయించింది. ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ 105 స్కూళ్ళల్లో ఆల్రెడీ 79 స్కూళ్లకు అనుమతులు జారీ చేశారు. ఈ 105 స్కూల్స్లలో 79 స్కూల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే వాటిని నిర్మించడానికి శాంక్షన్ జారీ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఇంపార్టెంటో అలానే తెలంగాణ గవర్నమెంటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో అన్ని రకాల వసతులు అంటే లేబొరేటరీస్ కావచ్చు, అన్ని రకాల ప్లే గ్రౌండ్స్ కావచ్చు, అన్ని రకాల వసతులతో కూడిన స్కూళ్ళను కూడా డెవలప్ చేస్తూ ఉంది. ఆ స్కూళ్ళ పేరే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇటీవలే తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి పబ్లిక్ స్కూల్ని రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల గ్రామంలో, రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల గ్రామము ఎక్కడ? రంగారెడ్డి జిల్లా. మరి ఏంటి అసలు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ఎటువంటి వసతులు అందిస్తారు, ఎటువంటి విద్యా సదుపాయాలు అందిస్తారు అంటే ప్రీ ప్రైమరీతో మొదలుపెట్టి అంటే నర్సరీ నుంచి అని చెప్పవచ్చు, నర్సరీ నుంచి క్లాస్ 12th వరకు 12వ తరగతి వరకు ప్రభుత్వమే విద్యను అందిస్తుంది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 12th వరకు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఎన్ని నిర్మించాలనుకుంటా ఉంది తెలంగాణ గవర్నమెంట్? ఓవరాల్గా 100 స్కూల్స్ని నిర్మించాలి అనుకుంటా ఉంది. 100 స్కూల్స్. మరి ఒక్కొక్క స్కూల్కి ఎంత కేటాయిస్తారు అంటే 15 కోట్లు, 15 crore పర్ స్కూల్. 15 crore పర్ స్కూల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. పర్ ఈచ్ స్కూల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 15 crore రూపీస్. అది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయితే. మళ్ళీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అవి వేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అవి 105. సో ఇవి ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్. నెక్స్ట్ వన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్లకు 22 కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్రం ఆమోదం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్లకు 22 కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఈ మిషన్ని 2023 జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందని చెప్పేసి గతంలో తెలుసుకున్నాం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. ఎట్లా ఉత్పత్తి చేస్తారు? రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అంటే సోలారు, విండు లాంటి హరిత ఇంధనాన్ని ఉపయోగించుకొని హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే అది గ్రీన్ హైడ్రోజన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా కూడా స్టేట్మెంట్లో అడుగుతారు. గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ద హైడ్రోజన్ ఎనర్జీ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ అండ్ విండ్. అదే పింక్ హైడ్రోజన్ అంటే పింక్ హైడ్రోజన్ ఒకటి ఉంటుంది, మనం డిస్కస్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా లాస్ట్ 1 year నుంచి. పింక్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ని న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే అది పింక్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఇంధనాన్ని న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే అది పింక్ హైడ్రోజన్ ఎనర్జీ. అట్లా మరి ఇప్పుడు ఆ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే స్టార్టప్ కంపెనీలని ప్రోత్సహించడం కోసం 22 కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి స్టార్టప్ కంపెనీలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి
నిర్ణయం తీసుకున్నారు. ఎంత ఇస్తున్నారు అంటే 22 crore. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒకసారి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క స్కీమ్ని 2023లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 19,744 crore, 19,744 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా టార్గెట్ ఏంటిది అంటే 2030 కల్లా సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ వచ్చేసి 2030 కల్లా ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పటి వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందంటే 2029-30, 2029-30 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. మరి ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 19,744 కోట్లు కేటాయించిన మాట వాస్తవం. అయితే ఇందులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలని ప్రోత్సహించడం కోసము 100 కోట్ల ఫండింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ NGHM మిషన్లోనే ప్రత్యేకంగా 100 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్లకి కేటాయించారు. అందులో భాగంగా తొలి విడతలో ఫస్ట్ బ్యాచ్లో భాగంగా 9 స్టార్టప్స్ని సెలెక్ట్ చేశారు, 9 స్టార్టప్స్ని. ఆ 9 స్టార్టప్స్కి 22 crore రూపీస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలానే ప్రహ్లాద్ జోషి గారు, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పోర్టల్ ఆఫ్ ఇండియాను కూడా లాంచ్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పోర్టల్ ఆఫ్ ఇండియా. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే సర్టిఫికేషన్ ఇవ్వాలి, నియంత్రణ ఉండాలి. అందుకోసం గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పోర్టల్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లాంచ్ చేసిన అయ్యారు. దీనికి కేటాయించిన బడ్జెట్, ఇందులో గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి కేటాయించిన మొత్తం ఫండింగ్ ఎంత అంటే 100 కోట్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది చదువుతారు మీరు. నెక్స్ట్ వన్, స్నో లెపర్డ్ మరియు హై ఆల్టిట్యూడ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీని ఏర్పాటు చేసిన లడక్. స్నో లెపర్డ్ మరియు హై ఆల్టిట్యూడ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ప్రకటించిన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గారు. మరి ఇక్కడ స్నో లెపర్డ్ అంటేనే గుర్తురావాల్సింది మనకి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగం అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అంతర్జాతీయ పెద్ద పుల్ల కూటమి, ఇందులో 7 ఉంటాయి, అందులో స్నో లెపర్డ్ ఒకటి. మరి ఇప్పుడు ఆ స్నో లెపర్డ్ని రక్షించాలి. స్నో లెపర్డ్ యొక్క ఆవాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించడం కోసం ఒక కన్జర్వేషన్ సొసైటీని ఏర్పాటు చేయబోతున్నట్టు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ప్రకటించారు. ఈ యొక్క స్నో లెపర్డ్కి సంబంధించి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. దీని యొక్క హ్యాబిటాట్ అంటే అవి నివాసం ఉండే ప్రాంతాలు, హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక నేచర్ కన్జర్వేషన్ సొసైటీ. హై ఆల్టిట్యూడ్ అంటే ఇది ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో ఉండే జీవి స్నో లెపర్డ్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సొసైటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గారే ఈ సొసైటీకి చైర్మన్గా ఉంటారు. మరి ఇది ఏం చేస్తుంది ఈ సొసైటీ అంటే ఏంటంటే జనరల్గా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే సొసైటీలు. జనరల్గా ఈ సొసైటీ ఏం చేస్తుందంటే ఆ స్నో లెపర్డ్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా నిధుల్ని సమీకరించుకోవాలి, అటువంటి చర్యలు చేపడుతుంది అంతే. మరి ఇక లడక్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది స్నో లెపర్డ్స్. భారతదేశంలో అత్యధిక స్నో లెపర్డ్లు ఉన్న ప్రాంతం ఏది అంటే లడక్. మరి ఇక్కడ ఫస్ట్ మనకి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యంలో చదువుతారు, గ్రూప్ 2 ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీలో. దీని IUCN స్థితి ఏంటండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN స్థితి వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. మరి ఎక్కడ ఇది ఇండియాలో ఎక్కువగా ఎక్కడ కనబడుతుందంటే మౌంటైన్ ప్రాంతాల్లో కనబడుతుంది. జమ్మూ కాశ్మీరు, లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లో ఇది కనబడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీరు, లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క స్నో లెపర్డ్ కనబడుతుంది. ఇండియాలోనే కాకుండా ఓవరాల్గా 12 దేశాల్లో ఈ స్నో లెపర్డ్ని మనం చూడవచ్చు. మరి ఇక్కడ చూస్తే మీరు స్నో లెపర్డ్ని సైంటిఫిక్ నేమ్ ఏమని పిలుస్తారంటే ప్యాంథెరా ఉన్సియా. దీని యొక్క శాస్త్రీయ నామం ప్యాంథెరా ఉన్సియా. ఇది సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియాలో ఉంటుంది, 12 దేశాల్లో ఉంటుంది. ఇండియాలో అయితే జమ్మూ కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. దీని IUCN స్థితి వల్నరబుల్. సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1 జాబితాలో ఉంటుంది. సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్
వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు దీన్నే. ఇందులో సైట్స్లో అయితే అపెండిక్స్ 1 జాబితాలో ఉంటుంది. సైట్స్ అంటే ఏంటి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా చాలాసార్లు. కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవులు ఏవైతే ఉంటాయో, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. అది చట్టరీత్యా నేరము. వాటిని నివారించాలి అంటేనే సైట్స్ ఒప్పందము. వాటిని నివారించడం కోసమే సైట్స్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇట్ ప్రివెంట్స్ ద ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, be it either animals or like plants, everything. అది సైట్స్. సిఎంఎస్ అపెండిక్స్ 1లో కూడా ఉంది ఇది. సిఎంఎస్ అపెండిక్స్ 1 అంటే కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, వలస జీవులకు సంబంధించిన ఒక ఒప్పందం. సిఎంఎస్ కన్వెన్షన్ ఎక్కడ జరిగిందండి ఈ సంవత్సరం? సిఎంఎస్ COP 15 సమావేశం మనం డిస్కస్ చేసుకున్నాం. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్కి సంబంధించిన 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం, COP 15 సమావేశం బ్రెజిల్లో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. అట్లా కొద్దిగా లింక్ చేసుకోవాలండి, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తే గుర్తుంటాయి. సిఎంఎస్లో అపెండిక్స్ 1 జాబితాలో ఉంటుంది. అంటే ఏంటి అపెండిక్స్ 1 అంటే? ఇక్కడ వీటికి రక్షణ ఎక్కువ. అపెండిక్స్ 1 అంటే ఇంకా నువ్వు వాటిని కనుక మనము లైక్ ఇల్లీగల్గా ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసినా, దానికి సంబంధించిన ఆ జీవికి సంబంధించిన భాగాల్ని ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసినా చాలా డేంజర్, శిక్ష పడుతుంది. ఇవన్నీ మీరు ఎన్విరాన్మెంట్లో చదువు తీరుతారండి, డెప్త్ చదవాలి ఇవన్నీ. వాడు డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. ఎలా అడుగుతా అంటే క్రింది వాటిలో స్నో లెపర్డ్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి 2-3 పాయింట్లు ఇస్తాడు. దాని ఐయూసియన్ స్థితి ఇండియాలో ఎక్కడ ఉంటుంది, అటువంటివి. ఒక్కసారి నేటికి నోట్స్ రాసుకున్నారంటే, ఇవన్నీ నేను ఎందుకు ఇంత డెప్త్గా చెప్తున్నానంటే, మళ్ళీ చెప్తున్నానండి ఆస్పిరెంట్స్కి మళ్ళీ నేను ఒకటే చెప్పేది, ఇలాంటి టాపిక్స్ కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. స్నో లెపర్డ్ అయినా, టైగర్ అయినా, లయన్ అయినా, ఎలిఫెంట్ అయినా ఒక్కసారి నీట్గా డెప్త్గా నోట్స్ రాసేసుకున్నామంటే నెక్స్ట్ టైము మనం ఇంత చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎలాగో చెప్తాంలేండి, అది వేరే విషయము, డెఫినెట్లీ చెప్తాము. ఒకవేళ కొంతమందికి ఆ డౌట్ రావచ్చు, ఎందుకు డెప్త్ పోతా ఉన్నారంటే సిలబస్ పైన ఎవరికైతే పట్టు ఉంటుందో ఇవన్నీ కూడా ఐడియా ఉంటుందండి. ఇంత డెప్త్ పోతేనే అర్థమవుతుంది. మరి అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా షెడ్యూల్ 1లో భాగం ఇది. సో మరి ఇక్కడ మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్లో. ఇండియన్ గవర్నమెంట్ స్నో లెపర్డ్స్కి సంబంధించి తొలిసారిగా ఒక జాతీయ గణనని నిర్వహించింది. దాని యొక్క సంఖ్యను కనుగొనడానికి, ఈ స్నో లెపర్డ్స్ యొక్క సంఖ్య ఎంత ఉంది అని చెప్పేసి జాతీయ వ్యాప్తంగా మొట్టమొదటి స్నో లెపర్డ్ సెన్సస్ని కూడా విడుదల చేసింది. ఫస్ట్ నేషన్ వైడ్ స్నో లెపర్డ్ సెన్సస్. ఆ సెన్సస్ పేరు వచ్చేసి స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా పేరిట ఆ సర్వేని 2019 నుంచి 2023 మధ్య ఆ సర్వేని చేపట్టారు. ఆ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 2024 జనవరిలోనే రిలీజ్ చేశారు. మరి ఈ సర్వే ప్రకారము ఇండియాలో స్నో లెపర్డ్స్ అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే లడఖ్. ఈ సర్వే ప్రకారం ఓవరాల్గా ఇండియాలో స్నో లెపర్డ్స్ 718 ఉన్నాయి, 718. అందులో హయ్యెస్ట్ లడఖ్లో 477 ఉన్నాయి, ఉత్తరాఖండ్లో 124 ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో 51, అరుణాచల్ ప్రదేశ్లో 36, సిక్కిం 21, జమ్మూ కాశ్మీర్లో 9. ఇట్లా కూడా అడగొచ్చండి, చెప్పలేము. ఇండియాలో స్నో లెపర్డ్స్ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి, వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అనొచ్చు. ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. అంతరిక్షంలోకి జియో అడుగులు. స్పేస్ సెక్టార్లోకి, శాటిలైట్ ఇంటర్నెట్ సెక్టార్లోకి రిలయన్స్ కంపెనీకి చెందిన జియో సంస్థ ఎంటర్ కాబోతా ఉంది. శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల రంగంలోకి జియో కంపెనీ ఎంటర్ కాబోతా ఉంది. మరి శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏంటివి మనం డిస్కస్ చేసుకున్నాం. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు స్టార్లింక్ పేరిట ఆల్రెడీ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించారు. అలానే అమెజాన్ కంపెనీకి చెందిన అమెజాన్ లియో పేరిట శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్లోకి జియో కంపెనీ కూడా అడుగు పెడతా ఉన్నట్టు రిలయన్స్ కంపెనీ, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ ప్రకటించింది. సో ఇక్కడ మరి ఫోకస్ చేయాల్సింది ఈ అమెజాన్ లియో అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీన్ని గతంలో ప్రాజెక్ట్ క్వీపర్ అనేవాళ్ళు. ఇప్పుడు ప్రాజెక్ట్ క్వీపర్ కాస్త దీని పేరు అమెజాన్ లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్. మరి ఏంటిది ఇది? రిలయన్స్ జియో కంపెనీ ఈ యొక్క తక్కువ భూకక్ష పరిధిలో అంటే లో ఎర్త్ ఆర్బిట్లో
1650 శాటిలైట్లను ఏర్పాటు చేయబోతా ఉంది. దే ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ అబౌట్ 1650 శాటిలైట్స్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. మరి లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి? జనరల్గా భూమి ఎర్త్ సర్ఫేస్ నుంచి జనరల్గా 400 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ ఎత్తులో ఉండే ఆర్బిట్ని జనరల్గా తక్కువ భూకక్ష పరిధి అంటారు, లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. మరి ఎందుకు ఇది ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఎందుకు ఈ శాటిలైట్లని ఏర్పాటు చేస్తారంటే మనకి డైరెక్ట్ టు డివైస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడానికి, ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం. మరి ఇప్పుడు జియో కంపెనీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో రాబోయే 2 నుంచి 3 ఏళ్లలో భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో, ఎర్త్కి 650 కిలోమీటర్ సైట్లో 1600 నుంచి 1650 శాటిలైట్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. తద్వారా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు, డైరెక్ట్ టు డివైస్ సర్వీసెస్ని కూడా అందించబోతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవ్వచ్చు అంటే $10 బిలియన్ నుంచి $15 బిలియన్ ఖర్చు అవ్వచ్చు కాస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టార్లింక్ స్పేస్ ఎక్స్ కంపెనీ, అమెజాన్ లియో గతంలో దీన్ని ప్రాజెక్ట్ క్వీపర్ అని పిలిచేవాళ్ళు. ఆ ప్రాజెక్ట్ క్వీపర్ని అమెజాన్ లియోగా పేరు మార్చారు. తద్వారా మనం స్టార్లింక్, అమెజాన్ లియో సేవలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, వాళ్ళపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఇంకా టైం పడుతుందండి, ఇవాళ పేపర్లో ఇచ్చాడు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇలా ఉంటాయి శాటిలైట్ ఇంటర్నెట్ కాన్స్టలేషన్. లో ఎర్త్ ఆర్బిట్లో ఇట్లా శాటిలైట్స్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. సింహ 4x4 నెక్స్ట్ జనరేషన్ మాడ్యులర్ మల్టీపర్పస్ వెహికల్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం, భారత ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ దళాల కోసము సింహ 4x4 అనే ఒక ఆర్మర్డ్ వెహికల్ని కళ్యాణి గ్రూప్ సంస్థ విడుదల చేసింది, లాంచ్ చేసిందండి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, భారత భద్రతా దళాల కోసము, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఒక ఆర్మర్డ్ వెహికల్ అంటే ఒక యుద్ధ వాహనం అని అర్థం, అంతే. ఇలా ఉంటుంది. దీని పేరు సింహ 4x4. దీన్ని గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అంటే కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ. ఇది భారత్ ఫోర్జ్ లిమిటెడ్ యొక్క అనుబంధ కంపెనీ అని చెప్పవచ్చు. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అని చెప్పవచ్చు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్. అలానే పారామౌంట్ అనే సంస్థ సహకారంతో, పారామౌంట్ అనే ఒక కంపెనీ సహకారంతో కలిసి దీన్ని లాంచ్ చేశారు. సో దీన్ని రిలీజ్ చేసింది కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు పారామౌంట్. దీని పేరు సింహ 4x4. ఎక్కడ దీన్ని విడుదల చేశారంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన యూరోసెటరీ 2026 అనే ఒక డిఫెన్స్ ఎగ్జిబిషన్లో, ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన యూరోసెటరీ 2026 అనే ఒక డిఫెన్స్ ఈవెంట్లో దీన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది ఇండియాలో రిలీజ్ చేశారు, అలానే ఆఫ్రికా, సౌత్ ఏషియాలో కూడా దీన్ని రిలీజ్ చేశారు. మరి దీన్ని ఎందుకు యూస్ చేస్తారంటే ఇది యుద్ధ వాహనం అండి. యుద్ధ వాహనాన్ని ఎందుకు యూస్ చేస్తారు? జనరల్గా యుద్ధాలలో బార్డర్ ప్రొటెక్షన్, సరిహద్దుల్ని కాపాడుకునేటప్పుడు గస్తీ ఆపరేషన్లు నిర్వహించడానికి, స్పెషల్ ఆపరేషన్స్, భద్రతా దళాలను ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం, ట్రూప్ ట్రాన్స్పోర్ట్, అటువంటి అవసరాల కోసం దీన్ని యూస్ చేస్తారు. సింహ 4x4 అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎయిర్ కుషన్ వెహికల్ H561. దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎయిర్ కుషన్ వెహికల్ ACV, దీని నేమ్ వచ్చేసి H561. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ బిల్ట్ ఎయిర్ కుషన్ వెహికల్ H561. దాని పేరు వచ్చేసి H561. దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డులోకి తీసుకున్నారు, దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డులోకి ప్రవేశపెట్టారు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్ కుషన్ వెహికల్ H561 ఈజ్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ గోవా. దీన్ని గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి ప్రవేశపెట్టారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? ఇది ఎయిర్ కుషన్ వెహికల్ అంటే ఇది ఒక హావర్ క్రాఫ్ట్ అని చెప్పవచ్చు. హవర్ క్రాఫ్ట్ అంటే ఏంటండి? ఇవి యాంఫీబియస్ వాహనాలు, యాంఫీబియస్ వెహికల్ అని చెప్పవచ్చు. యాంఫీబియస్ అంటే ఏంటి? ఉభయచర వాహనము. ల్యాండ్ పైన, సర్ఫేస్ పైన వెళ్ళగలుగుతుంది, వాటర్ పైన కూడా వెళ్తుంది. ఉభయచర వాహనము యాంఫీబియస్ వెహికల్, హవర్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. మరి ఎందుకు యూస్ చేస్తారు దీన్ని అంటే జనరల్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్స్ కోసం, కోస్టల్ ప్యాట్రోలింగ్ ఆపరేషన్స్ కోసం, మన యొక్క తీర ప్రాంతాన్ని రక్షించడానికి ప్యాట్రోలింగ్ చేస్తారు కదా, ఆ కోస్టల్ ప్యాట్రోలింగ్ కోసము, అలానే సర్చ్ అండ్ రెస్క్యూ
గాలింపు చర్యలలో, అలానే విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులను ఎదుర్కోవడానికి ప్రతిస్పందన చర్యలలో దీన్ని ఉపయోగిస్తారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్స్లో దీన్ని యూజ్ చేస్తారు. మరి దీన్ని ఎవరు నిర్మించారంటే గోవాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ, గోవాకు చెందిన చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, గోవాకు చెందిన చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది, బిల్డ్ చేసింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఇండియన్ కోస్ట్ గార్డు కోసం 6 స్వదేశీ హవర్ క్రాఫ్ట్లను నిర్మిస్తూ ఉన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డు కోసం మొత్తంగా 6 స్వదేశీ ఎయిర్ కుషన్ వెహికల్స్ లేదా హవర్ క్రాఫ్ట్స్ నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఇది మొదటిది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద 6 ఇండిజినియస్ హవర్ క్రాఫ్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ది 6 ఇండిజినస్ హవర్ క్రాఫ్ట్. మరి ఎయిర్ కుషన్ వెహికల్ ఇది ఎలా ట్రావెల్ చేస్తుందంటే ఆ ఎయిర్ యొక్క ప్రెజర్ను ఉపయోగించి ఈ వెహికల్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, అమెరికా పసిఫిక్ కమాండ్. అమెరికా పసిఫిక్ కమాండ్, యుఎస్ పసిఫిక్ కమాండ్, యుఎస్ పసిఫిక్ కమాండ్. ఇది అమెరికాకు చెందిన ఒక యుద్ధ కమాండ్ అని చెప్పవచ్చండి. కంబాటెంట్ కమాండ్, అమెరికాకు చెందిన ఒక కంబాటెంట్ కమాండ్ అంటే ఒక యుద్ధ కమాండు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి భద్రతా దళాలు ఉంటాయి కదా, రెజిమెంట్స్ అంటారు కదా, అట్లా అమెరికాకు చెందిన ఒక యుద్ధ దళము అని చెప్పవచ్చు, యుఎస్ పసిఫిక్ కమాండ్. అయితే గతంలో దీని పేరు వేరేలా ఉండేది, యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా ఉండేది. మొన్నటి వరకు దీని పేరు యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా పేరుండేది. ఇప్పుడు దీని పేరుని యుఎస్ పసిఫిక్ కమాండ్గా పేరు మారుస్తూ ఉన్నట్టు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనౌన్స్ చేసింది, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ప్రకటించింది. మరి ఇక్కడ మీరు చూస్తే అసలు యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ అంటే ఏంటి అది ఒకసారి తెలుసుకోవాలా. ఇందాక చెప్పినట్టు ఇది అమెరికాకు చెందిన ఒక యుద్ధ కమాండు. అమెరికాకి 6 యుద్ధ కమాండ్లు ఉన్నాయి. అందులో ఇది ఓల్డెస్ట్, లార్జెస్ట్ అని చెప్పవచ్చు. అందులో ఇది అమెరికాకి సంబంధించిన అతి ప్రాచీనమైనది, అత్యంత పెద్దది అని చెప్పవచ్చు. యుద్ధ కమాండ్ 6 ఉంటాయి అమెరికాకి, 6 జాగ్రఫిక్ యూనిఫైడ్ కంబాటెంట్ కమాండ్స్. మరి దీని బాధ్యత ఏంటి అంటే భద్రతా దళం. ఏం చేస్తారు వీళ్ళు? ఆ యొక్క యుఎస్ ఏదైతే ఉందో ఆ యుఎస్ వెస్ట్ కోస్ట్ నుంచి ఇండియా యొక్క వెస్ట్రన్ బార్డర్ వరకు వీళ్ళు ఆపరేషన్స్ నిర్వహిస్తారు అవసరమైనప్పుడు, భద్రతా కార్యకలాపాలు. దీని పరిధి ఎంతవరకు అంటే యుఎస్ యొక్క వెస్ట్ కోస్ట్ నుంచి ఇండియా యొక్క వెస్ట్రన్ బార్డర్ వరకు. అయితే ఇప్పుడు ఆ ఇండో అనే పేరుని తీసేశారు, యుఎస్ ఇండో అనే నేమ్ని తొలగించారు. యాక్చువల్లీ 2018లో ఈ యొక్క పేరుని యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా పేరు మార్చారు. గతంలో దీని పేరు ఒరిజినల్గా అయితే యుఎస్ పసిఫిక్ కమాండే. కానీ 2018 మేలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా పేరు మార్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పవచ్చు. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే January 1, 1947లో యుఎస్ పసిఫిక్ కమాండ్ January 1, 1947లో ఏర్పాటు చేశారు అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే హవాయి. దీని హెడ్ క్వార్టర్స్ హవాయి, అమెరికా. ఇక నెక్స్ట్ వన్, యుఏఈలో 15 ఏళ్ళు నిండాకే సోషల్ మీడియా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, అరబ్ కంట్రీ అయిన యుఏఈ కంట్రీ ఒక నిర్ణయం తీసుకునింది. సోషల్ మీడియా అనేది 15 ఇయర్స్ నిండిన తర్వాతే యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక నిబంధన తీసుకుని వచ్చింది. యుఎస్ సెట్స్ మినిమం సోషల్ మీడియా ఏజ్ అట్ 15. అంటే ఏంటి? ఇక 15 ఇయర్స్ కంప్లీట్ అయితేనే సోషల్ మీడియా యూజ్ చేయడానికి అర్హులు. సో తద్వారా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకొని వచ్చిన తొలి అరబ్ దేశంగా యుఏఈ నిలిచింది. సో సోషల్ మీడియాని యూజ్ చేయాలంటే మినిమం 15 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ని తీసుకొని వచ్చిన ఫస్ట్ అరబ్ కంట్రీగా యుఏఈ నిలిచింది. మరి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్, ప్రపంచంలో సోషల్ మీడియాని 16 ఏళ్లలోపు చిల్డ్రన్కి బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశం అంటే ఆస్ట్రేలియా అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇటీవలే యూకే కూడా 16 ఏళ్లలోపు చిన్నారులకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తానంటే నిర్ణయం తీసుకునేది. ఇండియాలో అయితే కర్ణాటక ఫస్ట్ స్టేట్ 16 ఇయర్ లోపు చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ ఉన్నట్టు తీసుకున్నారు నిర్ణయం. సో ఇవన్నీ నార్మల్ థింగ్స్ అండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ WPI బేస్ ఇయర్, అలానే WPIలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ VBG రామ్జీ అంటే దీని ఫుల్ పేరు వికసిత్ భారత్
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవిక మిషన్ ఫర్ గ్రామీణ్, ఇది ఫుల్ నేమ్. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027. US ఇరాన్ మధ్య 14 పాయింట్ల ఒప్పందం. ఏపీలో తొలి క్వాంటమ్ ఇంక్యుబేటర్. అరణ్యరామం అమరావతి ఆంధ్రప్రదేశ్. యంగ్ ఇండియా ఎడ్యుకేషనల్ కిట్స్ తెలంగాణ. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్లకు 22 కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్రం ఆమోదం. స్నో లెపర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ లడక్. అంతరిక్షంలోకి జియో అడుగులు. సింహ 4x4 వెహికల్. దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎయిర్ కుషన్ వెహికల్ H-561. అమెరికా పసిఫిక్ కమాండ్. UAEలో 15 ఏళ్ళు నిండాకే సోషల్ మీడియా. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.